కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శీలంవారిపల్లెలో ఆదివారం జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ సమక్షంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినీతి పాలనకు పరాకాష్ఠగా మారిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టీడీపీ జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో 2వ వార్డులోని శీలంవారిపల్లిలో మా బాల్చనయ్య గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో ఈ ఊర్లో దాదాపు 30 కుటుంబాల పైన జాయిన్ అవ్వడం జరిగినది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని చెప్పి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో తెలియజేశారు. ఇందులో భాగంగా చూసాం. మనం గత 20 సంవత్సరాల నుంచి ఈ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని చూస్తూనే ఉన్నాం. ఏం చేస్తున్నాడో, తన కోట్లు పెరుగుతున్నాయి కానీ ప్రజల జీవితాలు బాగుపడింది ఏమీ లేదు. అందులో భాగంగా ఈరోజు ఈ శీలంవారిపల్లిలోని హరిజన వాళ్ళలో అందరూ తెలుసుకొని అన్నా మా పవన్ కళ్యాణ్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ ఏమీ లేనప్పుడే ప్రజలకు ఇట్లా చేస్తున్నాడు, అతనుకు ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది, మా రాష్ట్రం మా భవిష్యత్తు మా జీవితాలు మారిపోతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఊర్లోని ప్రజలు జనసేన పార్టీలకి చాలా సంతోషంగా పార్టీలో చేరడం జరిగినది. మేము అంతకు మించి సంతోషంగా రాండి నాయన, మనం బాగుపడాలంటే జనసేన ఎంచుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఒకరు కూడా తెలియజేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు మేము శీలంవారిపల్లెలో జాయినింగ్లు చేయడం జరిగినది. ఇదే విధంగా మేము బద్వేల్లో మున్సిపాలిటీలో మొదటి కార్యక్రమం స్టార్ట్ చేశాం. చివరి వరకు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రేపు 100, ఎల్లుండి 200. ఎటువంటి పరిస్థితులైనా బద్వేల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని దించి ఈసారి ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎవరిని కేటాయిస్తారో వాళ్లకు గెలిపించుకోవడం ఎటువంటి మాకు అందరికి తెలిసిన సత్యమే. ఎటువంటి పరిస్థితులు ఈసారి ఉమ్మడి అభ్యర్థి గెలుస్తాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగా శీలంవారిపల్లి మొదటి అడుగు వేశాం. ఈ నుంచి ఇంకా మమ్మల్ని ఆపేటోళ్ళే ఉండరు. ఎటువంటి చూద్దాం చేద్దాం సిద్ధమా అంటారు. సిద్ధం. మేము బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అనే నిశ్చయ పార్టీని దించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు చేసిన పాపాలు బయట పెట్టడానికి మీరు సిద్ధమా? ఇదే గోవిందరెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఏం చేశావు నువ్వు 20 సంవత్సరాల నుంచి బద్వేల్ నియోజకవర్గంలో? ఏం చెందావు? దీన్ని ఖచ్చితంగా మేము రేపు 2020 ఎలక్షన్ రాగానే ప్రజలందరికీ చూసాం. రోడ్ల వ్యవస్థ కూడా చాలా కఠినంగా ఉంది. మురికి కాలువ ఎట్లుంటే పరిస్థితులు మున్సిపాలిటీలకు వచ్చిన 130 కోట్లు ఎట్లా మాయమైనా కూడా అర్థం కావట్లేదు మనకు. ఈరోజు మేము చేసింది రాజ్యం మా రాజ్యం అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము కుంగలో తొక్కేస్తాం. 2024లో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టీడీపీని గెలిపించుకొని మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి గిఫ్ట్గా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా శీలంవారిలో నిర్వహించిన బాల్చనయ్యకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2వ వార్డులో శీలంవారిపల్లిలో మన జనసేన నాయకుడు అయినటువంటి బాలచెన్నయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు 40 కుటుంబాల పైన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ప్రజల్లో చాలా వరకు ఒక సమస్య వస్తే సమస్యకు అండగా నిలబడే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేసి పూర్తిగా నమ్మకం ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనేది అందరికీ అర్థమైన అంశం. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుంది. ఆయన పట్ల ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని నెలకొల్పుకున్నారు. ఇటువంటి అంశాలకు సంబంధించి ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి లేకముందే అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేయూతనిస్తున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు దాదాపుగా ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఈ రాష్ట్రం మొత్తం తిరిగి కొన్ని వందల కోట్ల రూపాయలు తన కష్టార్జితం ఇవ్వడం జరిగింది. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకుండానే ఇన్ని చేస్తున్నప్పుడు రేపు అధికారంలోకి వస్తే ఎటువంటి చారిత్రాత్మక మార్పులు, ఎటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ఈరోజు మన భవిష్యత్తుకు పునాది వేస్తారని చెప్పేసి ప్రజల్లో అందరికీ చర్చ జరిగింది. అదేవిధంగా మన కోసం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈసారి మనము వస్తే గ్లాసు గుర్తుకు లేదంటే సైకిల్ గుర్తుకు ఉమ్మడి అభ్యర్థినటువంటి జనసేన తెలుగుదేశం ఏ అభ్యర్థిని ప్రకటించినటువంటి మనము భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని ఇక్కడ ఉన్న 20 సంవత్సరాలుగా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నటువంటి మన ప్రజలను బద్వేల్ ప్రాంతాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనము ఈ బద్వేల్ నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ప్రజల్లో నెలకొల్పింది.
ఈ యొక్క 20 సంవత్సరాలుగా వీళ్ళు కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసమే తప్ప, వాళ్ళ భూముల లబ్ధి కోసమో, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజల జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ఇది లేదు. కంటి దుడుపుగా చేసే ఒక సంక్షేమ కార్యక్రమాలు మన మొహాల మీద కొట్టి గుడ్డ కాల్చి మన ముఖం మీద వేసే విధంగా వీళ్ళు చేసు ఎక్కడ మన జీవితాలకు కానీ మన భవిష్యత్తుకు కానీ గ్యారంటీ లేని పరిస్థితులు వచ్చినాయి. ఇటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బాబు గారి చంద్రబాబు గారి యొక్క అనుభవం కలిసికట్టుగా ముందుకొచ్చి మనలాంటి వ్యక్తులు అండగా నిలబడి ఈ యొక్క బద్వేలు ప్రాంతంతో మొదలుపెట్టి కడప జిల్లాలోనే మొదటి సీటు మనం కొట్టాలని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో ఏప్రిల్లో ఎప్పుడైనా మేము సిద్ధం. మీరు సిద్ధం కాదు, మేము సిద్ధం. మీ అన్యాయాలు బయట పెట్టేదానికి మేము సిద్ధం, మీ అక్రమార్జన బయట పెట్టడానికి మేము సిద్ధం, మీ భూ కబ్జాలు బయట పెట్టడానికి మేము సిద్ధం. ఎంతకాలం మమ్మల్ని ఇంకా మభ్యపెట్టి మోసం చేస్తారు, మా బిడ్డల జీవితాలను తొంగలో దొక్కుతారు. ఈ రోజు ఈ బద్వేలు ప్రాంతానికి ఎత్తుకుంటే సరైన వసతులు లేవు. ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రోజు కొన్ని వేల మంది పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. దోమల మంది కొట్టే పరిస్థితి లేదు. ఈ యొక్క బద్వేలు ప్రాంతానికి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ నిద్రపోతున్నాడా? మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరేం చేస్తున్నారు? కమిషనర్ గారు, చైర్మన్ గారు, నాయకులు, అధికార నాయకులు మేము అడుగుతున్నాం. ఈరోజు చిన్న పిల్లలకు ఆసుపత్రి పాలైపోయి పేదలు కనీసం 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆసుపత్రి పాలవుతుంటే మీరేం పట్టించుకుంటున్నారా? కనీసం దోమల మంది కొట్టే దిక్కులేని పరిస్థితిలో మీరున్నారు. మీ యొక్క నాయకులే, మీ యొక్క కౌన్సిలర్లే ఈరోజు రోడ్లు వేసి వాళ్ళ మెల్లో ఉన్న స్త్రీల యొక్క పుస్తలు అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎంతమందిని ఇలా మోసం చేస్తున్నారు? మీరు ప్రజలనే మోసం చేయడం కాదు, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఈ ఎన్నికల్లో గద్దె దింపడం ఖాయం. 100% మీరు చేసిన అన్యాయాలు బయట మాట్లాడుకునే ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం వినంగా ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కడప జిల్లాకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు నియమించడం జరిగింది. పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శ్రీ బసివి రమేష్ గారిని అధికారికంగా POC నిర్వహించడం జరిగింది. ఈ పార్టీకి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ముందుకు పోవాలన్నా కానీ ఇక్కడంటూ ఒక పార్టీ ఆఫీస్ ఉంది. ఇక్కడ మన రమేష్ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో, నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి కానీ మేము సందేశం ఇస్తాము. ఆయన కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. మన జన సైనికులకు రేపు జరగబోయే కార్యక్రమాల అన్నిటికీ వాళ్ళు సందేశం ఇస్తారు. వాటికి అనుగుణంగా పోతాం తప్పక వ్యతిరేకంగా, స్వతంత్రంగా మేము సొంత నిర్ణయాలతో పోతామనే అజెండా లేదండి. గడిచిన ఎన్నో సంవత్సరాలుగా జనసేన కోసం పాటుపడుతూ, కష్టపడుతూ, కృషి చేస్తున్న ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కన్నీళ్లు విలువ మాకు తెలుసు. ఈ రోజు కార్యకర్తల కన్నీళ్లు మా అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలు జెండా కండువాలు మోసిన ప్రతి ఒక్క కార్యకర్త గుండె చప్పుడు మాకు తెలుసు. మా కార్యకర్తలు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు జైల్లోకి వెళ్లారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇన్ని సంవత్సరాలు తన భార్య బిడ్డలను వదిలేసుకొని తన సొంత జీవితాన్ని ఇటువంటి నందకిషోర్ లాంటి వ్యక్తి, ఈ నియోజకవర్గ నాయకుడు తన జీవితమే త్యాగం చేశాడు. ఇటువంటి పార్టీ నాయకులకు సముచిత స్థానం, గౌరవం మా పార్టీ నాయకులు ఖచ్చితంగా కల్పిస్తారని నమ్ముతూ, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, నైతిక బాధ్యత ఉంది. దానికి అనుగుణంగానే బద్వేల్లో ప్రతి కార్యక్రమానికి రమేష్ గారు ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ముందుకెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. బూత్ కన్వీనర్లు అలాగే మండలానికి సంబంధించిన కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలన్నీ త్వరలోనే మేము బహిరంగంగా ప్రకటిస్తాము. ఎవరంతటి వారు మెడలో కండవలు వేసుకొని మేము జనసేన పార్టీ అని కొంతమంది ఇది చేస్తారు. అలాంటి మాటలు ఏమి నమ్మకుండా జనసేన పార్టీకి సంబంధించి బద్వేల్లో అఫీషియల్ ఒక ఆఫీస్ ఉంది, కోరమైల్లో కూడా ఒకటి ఉంది. మీకు ఎవరికి ఏవో కావాలన్నా పార్టీలో జాయిన్ అవ్వాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. మేము జనసేన పార్టీలో రండి, కలిసి పనిచేద్దాము. అందరం కలిసి మీకు స్థానం కల్పిస్తాము. ఎవరంతటి వాళ్ళ సొంత నిర్ణయాల మీద మేము జనసేన పార్టీ అనే వాళ్ళను నమ్మొద్దు దయచేసి. త్వరలో మేము బూత్ కమిటీలు అలాగే రాజకీయ ప్రచార కమిటీలు ఇవన్నీ మేము నియోజకవర్గానికి సంబంధించి త్వరలో ప్రకటిస్తామని ఈ మీడియా ముఖంగా